హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా టెస్ట్ 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్సు వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికానటువంటి జత అంట చూద్దాము. క్రాంతి మహారాష్ట్ర, కాల్ బెంగాల్, కీర్తి పంజాబ్, సో లంగాల్ అండ్ ఘనభూమి బెంగాల్. వీటి యొక్క స్థాపకులు ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సరికాని జత కాల్ బెంగాల్ అనేది సూర్యసేన్, తప్పండి. మిగతావన్నీ కూడా సరైనవే. క్రాంతి మహారాష్ట్ర, సో ఎస్ఎస్ మీరజ్కర్ మరియు కేఎన్ జోగ్లేకర్. నెక్స్ట్ కీర్తి పంజాబ్ సంతోష్ సింగ్. నెక్స్ట్ లంఘాల్ మరియు ఘనభూమి బెంగాల్లో గోపు చక్రవర్తి గారు స్టార్ట్ చేయడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ముస్లిం లీగ్ స్థాపకుల్లో లేనివారు ఎవరు? ఆప్షన్ 1 మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ స్థాపనలో లేనివారండి. మరి 1906వ సంవత్సరంలో బంగ్లాదేశ్లోని ఢాకా, ప్రజెంట్ బంగ్లాదేశ్ అప్పుడు భారతదేశంలో ఉండేది, ఆ ఢాకా ప్లేస్లో మరి ముస్లిం లీగ్ని స్థాపించడం అయితే జరిగిందండి 1906వ సంవత్సరంలో. ఎవరెవరు? నవాబ్ సలీముల్లా, నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్, నవాబ్ వఖార్ ఉల్ ముల్క్ అనేటువంటి ముగ్గురు కలిపి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి 1906లో ఇది స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయరే 1907లోనే భారత జాతీయ కాంగ్రెస్లో చీలిక రావడం అయితే జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులుగా మితవాదులుగా జరిగింది. మరి 1906కి ఒక సంవత్సరం ముందే భారతదేశంలో చాలా పెద్ద సంఘటన ఏంటి? 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా మరి వందే మాతర ఉద్యమం కూడా 1905లోనే జరిగింది. ఈ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఓకే, అన్ని ఎగ్జామ్స్ కూడా. నెక్స్ట్ 1, క్రింది వాక్యాల్లో సరైన దానిని గుర్తించండి. కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి అధ్యక్షుడు ఎబు హ్యూమ్, ముస్లిం లీగ్ యొక్క తొలి అధ్యక్షుడు ఆగా ఖాన్ III. సరైన సమాధానము బి మాత్రమే. కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ అండి, డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఏవో హ్యూమ్ అనేటువంటి వ్యక్తి సహాయం చేశారంతే, కాంగ్రెస్ పార్టీ స్థాపనలో సహకరించినటువంటి ఇంగ్లీష్ వ్యక్తి, ఓకేనా. మరి ముస్లిం లీగ్ యొక్క తొలి అధ్యక్షుడు ఆగా ఖాన్ III. నెక్స్ట్ 1, మరి భారత జాతీయ కాంగ్రెస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1885లో. నెక్స్ట్ క్వశ్చన్, హోమ్ రూల్ అనే భావన ఏ దేశం నుండి భారతీయులు స్వీకరించారు? ఆన్సర్ ఐర్లాండ్. ఐర్లాండ్కు సంబంధించినటువంటి ఐరిష్ ఉమెన్, సో దీన్ని భారతదేశానికి తీసుకురావడం జరిగిందండి యానీ బెసెంట్ గారు, ఓకే. నెక్స్ట్ 1, గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బెల్గం అండి, బెల్గం 1924 కర్ణాటక, ఓకే, గుర్తుంచుకోవాలి. 1924 కర్ణాటక బెల్గం అనేటువంటి ప్లేస్లో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గాంధీ గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ 1, ఆజాద్ హిందూ ఫౌజ్ అధ్యక్షులు ఎవరు? ఆజాద్ హిందూ ఫౌజ్ ఎవరండి? మోహన్ సింగ్. మోహన్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్,
ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క మహిళా విభాగమైన ఝాన్సీ రెసిడెంట్కు నాయకురాలు ఎవరు? ఝాన్సీ రెసిడెంట్. ఆన్సర్ ఆప్షన్ 1 లక్ష్మీ సెహగల్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఎలా అడిగారంటే లక్ష్మీ సెహగల్ గారు క్రింది వాటిలో ఏ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారంటే ఆజాద్ హిందూ ఫౌజ్. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్ర బ్యాంకును 1923లో మరి స్థాపించిన వారు ఎవరు? ఎవరండి? పట్టాభి గారండి. పట్టాభి సీతారామయ్య గారు 1923వ సంవత్సరంలో. ప్రజెంట్ మరి ఆంధ్ర బ్యాంక్ ఉందా? లేదు. ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపకుడు ఎవరు? ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ వన్. సుభాష్ చంద్రబోస్ విమాన దుర్ఘటనలో మరణించినటువంటి తేదీ? ఆప్షన్ 1 ఆగస్టు 18, 1945లో మరణించారు అని చెప్పేసి అయితే ఉంది. బట్ చాలా థియరీస్ అయితే దీన్ని ఖండిస్తున్నాయి. బట్ మనకు యాజ్ పర్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. 1946లో జరిగిన RIN తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, MS ఖాన్. నెక్స్ట్ వన్. న్యాయ పోరాటం ద్వారా ఆజాద్ హిందూ ఫౌజ్ సైనికులను కాపాడిన న్యాయవాదులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABCD అందరూ కూడా సరైనదే. జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, కైలాసనాథ్ కట్టు, తేజ్ బహదూర్ సప్రు వీరంతా కూడా ప్రముఖ న్యాయవాదులండి. ఆజాద్ హిందూ ఫౌజ్ సైనికులను కాపాడినటువంటి వారు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాక్యాల్లో సరైన దానిని గుర్తించండి. లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించారు. హార్డిస్ 1 బెంగాల్ విభజనను రద్దు చేశారు. మరి సరైన సమాధానము ఏంటి అంటే ఏ మాత్రమే సరైనది. ఓకే, 1905లో బెంగాల్ విభజనని లార్డ్ కర్జన్ చేస్తే బెంగాల్ ఏకీకరణని లేదా బెంగాల్ విభజన రద్దు చేసింది 1911లో అండి. ఎవరండి మరి? లార్డ్ హార్డిస్ 1 కాదు, లార్డ్ హార్డిస్ 2. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశాన్ని సందర్శించిన ఏకైక బ్రిటిష్ రాజు ఎవరు? ఏకైక బ్రిటిష్ రాజు. ఆప్షన్ 3 అండి, జార్జ్ 5. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1912 సమయంలో. నెక్స్ట్ వన్. మద్రాస్లో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ స్థాపించిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 వివో చిదంబరం పిల్లాయ్. వివో చిదంబరం పిల్లాయ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. స్వదేశీ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. స్వదేశీ ఉద్యమానికి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైనవే. స్వదేశీ బంధబ్ సమితిని అశ్విని కుమార్ దత్ బరిసర్లో స్థాపించారు. PC రే బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ను కలకత్తాలో స్థాపించారు. కలకత్తాలో అరవింద ఘోష్ ప్రిన్సిపల్గా బెంగాల్ నేషనల్ కాలేజీని కూడా స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. బెంగాల్ విభజన అమలులోకి వచ్చినటువంటి రోజు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 16 అక్టోబర్ 1905న రావడం జరిగింది. భారత అశాంతి పిత అని ఎవరిని పిలుస్తాం? భారత అశాంతి పిత. ఆన్సర్ ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ ఇండిపెండెన్స్ అని పిలుపునిచ్చినటువంటి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. వందే మాతరం, భరతమాత, పీపుల్, స్వరాజ్ వీటి యొక్క స్థాపకులు ఎవరు? సరైన సమాధానం 1 by 1 చూద్దామండి. ఆప్షన్ 1 వందే మాతరాన్ని స్థాపించిన వారు ఆప్షన్ 3 అండి, అరవింద్ ఘోష్. భారతమాత అజిత్ సింగ్. నెక్స్ట్ పీపుల్ లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ స్వరాజ్ బిపిన్ చంద్రపాల్. వీటి యొక్క ప్రముఖ సంస్థలు, వాటి యొక్క పత్రికలు, ప్రముఖ పత్రికలు వాటి యొక్క స్థాపకులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. బాంబే క్రానికల్ పత్రిక పేరు, స్థాపకులు. బాంబే క్రానికల్, బెంగాల్, వాయిస్ ఆఫ్ ఇండియా, సుధారక్. సరైన సమాధానము ఏంటో మరి చూద్దాం మనం ఇక్కడ. ఆప్షన్ 2 అండి.
బాంబే క్రానికల్ ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ బెంగాలీ ఆప్షన్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ. వాయిస్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ. అండ్ సుధారక్ గోపాలకృష్ణ గోఖలే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 75 ఆన్సర్ ఆప్షన్ 4 ఏవి కూడా కాదట. చూద్దాం. తిలక్ 1893లో శివాజీ ఉత్సవాన్ని స్థాపించారు. తిలక్ 1895లో గణేష్ ఉత్సవాన్ని స్థాపించారు. రెండు కూడా తప్పే. ఎందుకండి? ఇయర్స్ అటు ఇటు ఇచ్చారు. శివాజీ ఉత్సవాలను 1895లో స్టార్ట్ చేశారు. గణేష్ ఉత్సవాలను 1893లో స్టార్ట్ చేశారు. ఓకే, జస్ట్ ఇటు దాటి ఇచ్చారంతే. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. తిలక్ను లోకమాన్య అని పిలుస్తారు. మదన్ మోహన్ మాలవీయను మహామాన్య అని గౌరవించడము జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 రెండు కూడా సరైనవే. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ పి ఆనందాచార్య. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ దేవేంద్రనాథ్ ఠాగూర్. ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ ద్వారకానాథ్ ఠాగూర్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాబాయి నౌరోజీ. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. అంటే సరికానటువంటిది ఇక్కడ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ పి ఆనందాచార్యులు అనేది తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించని సంస్థ ఏది? 78 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇండియన్ ఫెడరల్ అసోసియేషన్ స్థాపించలేదు. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా, ఇండియన్ ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ఈ మూడు కూడా సురేంద్రనాథ్ బెనర్జీ గారి చేత స్థాపించబడిన ముఖ్యమైన సంస్థలండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూ అనే పత్రికను స్థాపించారు. బెహరామ్జీ మలబారీ టైమ్ ఆఫ్ ఇండియా అనే పత్రికను స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సరైనవే. క్రింది వారిలో మితవాద కాంగ్రెస్ వర్గానికి చెందని నాయకుడు ఎవరు? చెందని ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్ బిహారీ బోస్ అండి. మితవాది కాదు అయినా అతివాది. మితవాదులు రాజ్ బిహారీ బోస్, ఆర్సి దత్, నెక్స్ట్ ఆనంద్ మోహన్ బోస్. ఓకే, ఇక్కడ రాజ్ బిహారీ బోస్ ఇది. ఓకే, ఇక్కడ రాజ్ బిహారీ ఘోష్, రెండింటికి తేడా చూడండి. ఈ క్రింది వాటిలో 1929 లాహోర్ సమావేశానికి సంబంధించి సరైనది కానిది ఏది? 81 ఆప్షన్ 1 అండి. త్రివర్ణ పతాకమును ఆమోదించడం అనేది తప్పు. ఓకే, సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు ఇక్కడ. 26 జనవరి 1930న స్వాతంత్ర దినోత్సవంగా నిర్ణయించారు. శాసనోల్లంఘన ఉద్యమ తీర్మానం కూడా ఇక్కడైతే చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ ద్వారా కాంగ్రెస్ త్రివర్ణ పతాకము తొలిసారిగా ఏ నది ఒడ్డున ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 3 రవి. ఈ క్రింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. 83 ఆప్షన్ 3 అండి. 1 మరియు 2 సరైనవే. మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశపు తొలి గవర్నర్ జనరల్, కరెక్ట్. రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు, రెండు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 84th క్వశ్చన్. రాట్క్లిఫ్ లైన్ భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ. డ్యూరాన్ లైన్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ. మెక్మోహన్ లైన్ బ్రిటిష్ ఇండియా మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ. మరి సరైన సమాధానం ఇందులో ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ 1 ABCD అన్నీ కూడా సరైనవిగానే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకటించబడినటువంటి రోజు ఏది? ఆప్షన్ 2 జూన్ 3, 1947. నెక్స్ట్, 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన జత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. లియాఖత్ అలీ ఆర్థిక శాఖ అనేది తప్పు. ఓకే, రాజగోపాలాచారి వ్యవసాయ శాఖ. నెక్స్ట్ గజన్ఫార్ అలీఖాన్ వాణిజ్య శాఖ. బల్దేవ్ సింగ్ రైల్వే మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, 1937లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. రాష్ట్రము, ముఖ్యమంత్రి. 87 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సో సరైనది కానిది ఏంటి? బొంబాయి రాష్ట్రము NV కారే అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ ప్రావిన్స్ గోవింద్ వల్లభ్ పంత్. మద్రాస్ రాష్ట్రము శ్రీ రాజగోపాలాచారి. బీహార్ శ్రీకృష్ణ సిన్హా.
నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. షేరే బంగ్లా, షేరే కాశ్మీర్, షేరే పంజాబ్, షేరే బీహార్. ఎవరికండి మరి ఈ బిరుదులు కనుక చూసినట్లయితే ఆప్షన్ 1 బై 1 చూద్దాం. షేరే బంగ్లా ఎవరండి? ఏకే ఫజల్ ఉల్ హక్. నెక్స్ట్ వన్, షేరే కాశ్మీర్ షేక్ అబ్దుల్లా, షేరే పంజాబ్ లాలా లజపత్ రాయ్, షేరే బీహార్ కున్వర్ సింగ్. ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. క్లెమెంట్ అట్లీ అనేటువంటి వ్యక్తి సభ్యుడు కాదు. స్టెఫర్డ్ క్రిప్స్, పెథిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. దీన్నే మనము క్రిప్స్ రాయబారము అంటాము. క్యాబినెట్ మిషన్ ప్లాన్ లేదా క్రిప్స్ రాయబారము. ముస్లిం లీగ్ ఏ రోజున ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆగస్టు 16, 1946వ సంవత్సరము. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ భావనకు పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆప్షన్ 2 అండి. మహమ్మద్ ఇక్బాల్. కార్మిక సంఘాలకు చట్టబద్ధత కల్పించే ట్రేడ్ యూనియన్ చట్టం ఏ సంవత్సరంలో జారీ చేశారు? ఆప్షన్ 3 అండి. 1926. క్రింది వాటిని జతపరచండి. సరైన జత లేదు, తప్పుగా ఉన్నటువంటిది ఏంటి? కార్మిక సంఘము స్థాపకులు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. హిందుస్థాన్ మజ్దూర్ సభ ఎంఎన్ రాయ్ అనేది తప్పు. ఏఐటియుసి ఎంఎన్ జోషి, జంషెద్పూర్ లేబర్ అసోసియేషన్ సిఎఫ్ ఆండ్రూస్. నెక్స్ట్, అహ్మదాబాద్ టెక్స్టైల్స్ లేబర్ యూనియన్ మహాత్మా గాంధీ. అన్ని సరైనవే, 2 తప్పు. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ యొక్క స్థాపక జనరల్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. జయప్రకాష్ నారాయణన్ గారు. ఈ క్రింది వామపక్ష పత్రికలకు సంబంధించి వాటిని జతపరచండి. 95. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 1 బై 1 చూద్దాము. సోషలిస్ట్ ఎస్ఏ డాంగే. నెక్స్ట్, లేబర్ కిసాన్ గెజెట్ సింగ్రావేలు. నెక్స్ట్, నవయుగ ముజాఫర్ అహ్మద్. నెక్స్ట్, వాన్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎంఎన్ రాయ్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, డూ ఆర్ డై అనేది ఏ ఉద్యమ నినాదము అంటే క్విట్ ఇండియా 1942. నెక్స్ట్ వన్, 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీతో పాటు హాజరైనటువంటి నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పై ఇద్దరు కూడా సరోజిని నాయుడు గారు మరియు మదన్ మోహన్ మాలవీయ గారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి అండి మదన్ మోహన్ మాలవీయ. గాంధీ ఇర్విన్ ఒడంబడికకు మధ్యవర్తిత్వం వహించిన నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఆర్ జయకర్ మరియు తేజ్ బహదూర్ సఫ్రూ. నెక్స్ట్ వన్, దండి మార్చిలో పాల్గొన్న సత్యాగ్రహీల సంఖ్య ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 78. రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు? ఆప్షన్ 1 రామ్సే మెక్డొనాల్డ్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళకు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్